లౌడ్తో కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా అవుతుందంటే ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి 100కి 100% చేస్తారు ఆయన. సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం, అది అచీవ్ చేసాం. ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మేము సినిమా తీసామని మేము బలంగా నమ్ముతున్నాం. మీ అందరికీ అది జాన్ 12న రీచ్ అవుతుంది. అడిగారు మీరు ఫోన్ చూసుకుంటున్నప్పుడు అడిగారు. ఈ సినిమాలో ఇంతకుముందు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హెవీగా ఉంటుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది స్పాన్ అని చెప్పారు. మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే హూ ద ఫైట్ మాస్టర్స్? వెంకట్ మాస్టర్ అని సోలో ఒక మాస్టర్తోనే వెళ్ళాం. సో మీరు అన్నట్టు నా ప్రీవియస్ సినిమాలో యాక్షన్కి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో మొన్న నాని గారు ఎక్కడో ఫంక్షన్లో చెప్పినట్టు మొత్తం పోతారు అన్నట్టు ఉంటుంది. తమన్ బాలక్ష్లో చెప్పాలంటే థియేటర్లో స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయి, ఆ విధంగా ఉంటుంది. నెవర్ ఎవర్ అలా ఉంటుంది. బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి ఫోర్స్డ్ ఇంటెన్సిటీకి వాళ్ళకి బాగా అలవాటు పడ్డారు. డైలాగ్ ఎమోషన్ ఇదేమో చెప్పేది చాలా బ్యూటిఫుల్గా కదా అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. వాటన్నిటితో పాటు అన్న మీరు అండర్లైన్ చేసుకోవాలి, బాలకృష్ణ గారిలో కావాల్సిన ఎమోషను, ఇంటెన్సిటీ, డైలాగ్స్ అన్నిటితో పాటు జాగ్రత్తలు, మిగతా హోంవర్క్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు.